సోమశీల నుంచి ఆత్మకూరుకు వచ్చే ప్రధాన తాగునీటి పైప్లైన్ను వైసీపీ నేత ధ్వంసం చేయడంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిన వైసీపీ నేతపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రి ఆనం పర్యటించారు. ఆర్ఎండ్బి అతిథి గృహంలో 23 మంది అంగన్వాడీ హెల్పర్లకు నియామక పత్రాలు అందజేశారు. అనంతరం పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. మంచినీళ్ళ లైన్లో బోరేసే వాళ్ళని నేను ఎక్కడ చూడలేదు. అది కూడా మనకే దాపురిచ్చింది. అటువంటి మనుషులు కూడా ఉంటారు. అతని దుర్మార్గపు ఆలోచన వల్ల ఆత్మకూరు ప్రజలు దాదాపుగా 4వ తారీఖు నుంచి నీటికి ఎద్దడిని ఎదుర్కొన్నారు. సంపూర్ణంగా ఇది పూర్తి కావాలంటే 26వ తారీఖు వరకు వేయించారు. అంటే 22 రోజుల పాటు ఆత్మకూరు మున్సిపాలిటీలో జనానికి మంచినీళ్ళు ఇవ్వనీయకుండా దుర్మార్గమైనటువంటి ఆలోచన చర్య ఏ రాజకీయ పార్టీ కూడా చేయకూడదు. కానీ దురదృష్టం మన ప్రాంతంలో జరిగింది.